డియర్ ఫాలోవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్ఎస్కే క్రేజీ రివ్యూస్. ఇంకా భయ కంప్లీట్లీ చాలా అంటే చాలా లాంగ్ డేస్ తర్వాత అయితే మళ్ళీ మన ఛానల్ అయితే ఒక ఫుల్ లెంత్ వీడియోని అయితే మీరైతే చూస్తుంటారు. సో కొన్ని అనివార్య కారణాల వల్ల అయితే మన ఛానల్ అయితే కొన్ని వీడియోస్ అనేవి కొంచెం డిలే అయ్యాయి. అండ్ కొన్ని మూవీస్ కూడా స్కిప్ అయిపోయాయి. బట్ ఆ స్కిప్ అయిన మూవీస్ కూడా ఆన్ స్క్రీన్ మీద ప్రిఫర్ చేయాలి రబ్బాయి అనే మూవీస్ అయితే మాత్రం ఏవీ లేవైతే నేనైతే నమ్ముతాను. ఇంకా కంప్లీట్లీ ఇప్పుడు రాబోతున్న అప్కమింగ్ మూవీస్ అండ్ అప్కమింగ్ అప్డేట్స్ అయితే మంచి మంచి అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో వాటన్నిటిని మిస్ చేయకుండా మన ఛానల్ ఫుల్ కంటెంట్ అయితే లోడ్ చేసి అయితే డెలివరీ చేస్తాను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫర్దర్ అప్డేట్స్ అవ్వకుండా ఉండాలంటే పక్కన బెల్ ఐకాన్ కూడా మీరు ట్యాప్ చేసుకోండి. నేను చేసే ఫర్దర్ అప్డేట్స్ అన్ని మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతాయి. సో నా వీడియోస్ని ఈజీగా అండ్ ఫాస్ట్గా మీరైతే వాచ్ చేయొచ్చు. ఇంకా కంప్లీట్లీ ఇప్పుడే మూవీతో మళ్ళీ ముందుకు వచ్చేవారు అబ్బాయి అంటే ఏదైతే మన త్రివిక్రమ్ గారు లీడ్ రోల్లో అండ్ డైరెక్ట్ చేసినట్టు మూవీ అండ్ అలాగే మన విక్టరీ వెంకటేష్ గారు మళ్ళీ చాలా రోజుల తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్కి దగ్గర అవడానికి వస్తున్నట్టు మూవీ ఆదర్శ కుటుంబం. అదే భయ హౌస్ నెంబర్ 47. సో ఈ మూవీకి సంబంధించినటువంటి ఎటువంటి అప్డేట్ లేదు కానండి. ఈ మూవీకి సంబంధించిన కొన్ని రూమర్స్ అనేవి బాగా వినబడుతున్నాయి. అండ్ ఈ మూవీని ఏ టైం పీరియడ్లో మన ముందుకు తీసుకురాబోతున్నారు అండ్ ఏ పారామీటర్లో ఈ మూవీని అనేది డైరెక్ట్ చేయబోతున్నారు త్రివిక్రమ్ గారు అనేది కొన్ని హింట్స్ అయితే వినబడుతున్నాయి. సో ఆ హింట్స్ తిన్న తర్వాత పర్టికులర్లీ నేను టాక్సిక్ కానివ్వండి, ఈ యొక్క కేజీఎఫ్ చాప్టర్ 3 కానివ్వండి, సలార్ పార్ట్ 2 కానివ్వండి, కల్కి పార్ట్ 2 వీటన్నిటిలో ఎంతైతే ద మోస్ట్ ఎగ్జైటెడ్గా ఫీల్ అవుతున్నానో, సో అంతే విధంగా ఇప్పుడు రాబోతున్నట్టు కొన్ని చిన్న చిన్న ఎక్స్పెరిమెంటల్ మూవీస్ ఏవైతే ఉన్నాయో, సో వాటికి కూడా అదే హైప్తో అయితే నేనైతే ఉన్నాను భయ్య. ఇంకా చిన్న చిన్న ఎక్స్పెరిమెంటల్ మూవీస్ని వేటిని బేస్ చేసుకొని అంటున్నారు అబ్బాయి అంటే మాత్రం ఇప్పుడు రాబోతున్నట్టు ఏదైతే మన ఇరుముడి కాన్సెప్ట్ ఉందో అండ్ అలాగే మన రౌడీ విజయ్ దేవరకొండ గారిది రౌడీ జనార్దన మూవీ కానివ్వండి అండ్ నాని గారిది ప్యారడైజ్ మూవీ కానివ్వండి అండ్ పెద్ది మనందరికీ తెలుసు పెద్ది అనేది చాలా చిన్న స్టోరీ కానీ తీసుకొస్తారు బుచ్చిబాబు గారు అని. బట్ పెద్ది కోసం లిటిల్ చాలా అంటే చాలా మంది అయితే వెయిట్ చేస్తారు. సో అందులో నేను కూడా ఒకడిని. అండ్ ఆ మూవీ కానివ్వండి అండ్ ఇప్పుడు ఈ కంప్లీట్లీ మనం చెప్పుకోబోతున్నటువంటి ఆదర్శ కుటుంబం మూవీ గురించి. సో ఈ కంప్లీట్లీ చాలా మూవీస్ అనేవి నాకు చాలా అంటే చాలా అంటే వెయిటింగ్ అయితే క్యూరియాసిటీ పెంచుతున్నాయి. సో కంప్లీట్లీ ఈ యొక్క మూవీలో దేన్ని బేస్ చేసుకుని రాబోతున్నాను కంప్లీట్లీ 100కి 200% ఎవరైతే ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటారో సో వాళ్ళకే డెలివరీ ఇవ్వబోతున్నాను అని చెప్పి అయితే త్రివిక్రమ్ గారు అయితే చెప్పడం జరిగింది. అండ్ ఈ మూవీలో మళ్ళీ మీరు విక్టరీ వెంకటేష్ గారి కంప్లీట్ ఎమోషనల్ ఫ్లాష్ బ్యాక్స్ ఏవైతే ఉంటాయో సో వాటి మళ్ళీ ఫేస్ చేస్తారు. అండ్ ఎండింగ్ కూడా విత్ ఎమోషనల్ ఎండింగ్తో మళ్ళీ మీకైతే ఎండ్ చేస్తాను అని చెప్పి అయితే చెప్తున్నారు. అండ్ ప్రీవియస్లీ ఏదైతే మన మల్లీశ్వరి గారండి, నువ్వు నాకు నచ్చావు గారండి, వీటిలో అయితే మన త్రివిక్రమ్ గారు అయితే వర్క్ చేయడం జరిగింది. సో ఆ మూవీస్ని బేస్ చేసుకున్నట్లయితే ఓవరాల్లీ మనకి మ్యూజిక్ వైజు సాంగ్స్ వైజు మళ్ళీ రిమార్కబుల్ మూవీని అయితే మనకి ఈ మూవీలో డెలివరీ చేస్తారని చెప్పి అయితే నేనైతే బిలీవ్ చేస్తున్నాను. అండ్ ఈ మూవీకి సంబంధించిన అప్డేట్స్ అన్ని ఓవరాల్లీ చూసుకున్నట్లయితే ఈ మూవీ మెయిన్లీ ఫోకస్ ఆన్ ఫ్యామిలీ ఆడియన్స్. అండ్ ఈ మూవీని మనకి 2026 ఏదైతే సమ్మర్ హాలిడేస్ ఉన్నాయో ఆ సర్టెన్ టైం మే, జూన్, జూలై ఈ 3 మంత్స్ మోస్ట్లీ జూన్లో అయితే రావచ్చు అని అంచనాలు ఎక్కువ ఉన్నాయి. మే ఎండింగ్ కానివ్వండి, జూన్ కానివ్వండి ఈ యొక్క టైంలో అయితే ఈ యొక్క మూవీ అనేది మనకి ఆడియన్స్ ముందుకైతే తీసుకురాబోతున్నారంట. సో చూద్దాం ఈ యొక్క మూవీ కోసం నేనైతే చాలా లీగలీ వెయిట్ చేస్తాను. సో మీ అందరూ ఎలా అనుకుంటున్నారు ఈ యొక్క మూవీ గురించి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఇంకా ఉంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో దీస్ ది వీడియో టేక్ కేర్ అగైన్. బై బై.